అటువంటి మన జంగిరి దర్శన్ గారి దగ్గర వెళ్దాం. మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి దర్శన్ గారు, ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది. 11,000 ప్రైవేటు పాఠశాలలు మన రాష్ట్రంలో ఉండగా 15,000కు పైగా ప్రైవేటు పాఠశాలలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఒక 11,000 ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న పిల్లగాళ్ళ సంగతి ఈరోజు ఏంటి, వాళ్ళ పరిస్థితిపై మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సార్, ముఖ్యంగా ఈ అంశం మీద ప్రైవేట్ స్కూళ్ళల్లో జరుగుతున్నటువంటి దందా బయట పెట్టాలని చెప్పేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి అంశం మీద డిబేట్ని ఏర్పాటు చేసినటువంటి ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా జమీల్ సార్కి, ప్రసన్న సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ క్రమంలో భాగంగా సార్, భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి అంటే సార్, ఆర్టికల్ 45 ప్రకారంగా ఈ దేశంలో ఉన్నటువంటి 6 నుంచి 14 సంవత్సరాలు చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది భారత రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు. ఏదైతే ఒక నాణ్యమైనటువంటి విద్యను ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇది భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఈ క్రమంలో భాగంగా ఈ భారతదేశంలో విద్యా హక్కు చట్టం లాంటివి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విద్యా హక్కు చట్టాలను పూర్తిగా పట్టించుకోకుండా, అమలు చేయకుండా ఈరోజు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా సార్, ప్రైవేటు స్కూల్స్ ఏర్పాటు కావాలంటే ముఖ్యంగా ఏం కావాలి? 2 అంశాల మీద రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒకటి ఏంటి, నాన్ ప్రాఫిటబుల్, రెండోది ప్రాఫిటబుల్. అంటే ఇప్పుడు నాన్ ప్రాఫిటబుల్ అంటే ఏంటి, ప్రాఫిటబుల్ అంటే ఏంటి అంటే, ప్రైవేట్ స్కూల్స్ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో వాళ్ళకు ఎవరు అనుమతిస్తుంది అంటే అది ప్రభుత్వమే అనుమతిస్తుంది. మరి ఈ క్రమంలో భాగంగా నాన్ ప్రాఫిటబుల్ అనేటువంటి అంశంతో ప్రైవేటు పాఠశాలలలో అనుమతులు తెచ్చుకుంటున్నారు. మరి ఈ అనుమతులు తెచ్చుకున్న ఈ సమయంలో ఏదైతే అక్కడ ఫీజు డొనేషన్ల పేరు మీద హైదరాబాద్లో కానీ కొన్ని స్కూల్స్లలో, కార్పొరేటు ప్రైవేటు స్కూళ్ళల్లో కొన్ని లక్షల రూపాయలు ఈరోజు 1వ తరగతి విద్యార్థులకు కొన్ని లక్షల రూపాయలు ఈరోజు డొనేషన్లు కడుతున్న పరిస్థితి. ఈ సందర్భంలో నోట్ పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కూడా ఏదైతే డబ్బులు అవసరమైతే ఈ స్కూల్లోనే కొనుక్కోవాలనేటువంటి ఈ విధమైనటువంటి ఒత్తిడి ఈ ప్రైవేటు స్కూల్స్ కావచ్చు, ఈ కార్పొరేట్ స్కూల్స్ చేయడం ద్వారా పేరెంట్స్ మొత్తం కూడా ఒత్తిడికి గురైనటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వాలకు ఏమాత్రమైనటువంటి సీరియస్గా ఉంటే ఖచ్చితంగా అనుమతులు లేనటువంటి పాఠశాలని రద్దు చేయాలి. ఏదైతే విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళను ఖచ్చితంగా వాటి పర్మిషన్లను కూడా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలకు ఉంటాయి. మేము అడుగుతున్నాం సార్, ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కావచ్చు, ఎందుకు తనిఖీలు చేయట్లేదు? విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి అడుగుతూ ఉన్నాయి. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం కానీ, అవసరమైతే కొన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు, బహుజన సంఘాలు ఈరోజు ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్యాయంగా, అక్రమంగా పుస్తకాలు అమ్ముతున్న స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇక్కడ పుస్తకాలు అమ్ముతూ ఉన్నారని ప్రశ్నిస్తుంటే ఇప్పటి వరకు బయటికి వెళ్ళి ఎంఈఓలు కానీ, డిఈఓలు కానీ బయటకు వచ్చి ఆ స్కూళ్ళను ఎందుకు రద్దు చేయట్లేదు, ఎందుకు ఆ గుర్తింపులను రద్దు చేయట్లేదు అని చెప్పేసి ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా అడుగుతున్నాం. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారయ్యా ఏంటి అంటే, మూసివేయబడ్డటువంటి 5,000 పాఠశాలలను తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీరు చెప్పారు. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసారు సార్. మేము అంటున్నాం సార్, ప్రభుత్వ విద్యను గాలికి వదిలేసారు. ఈ సందర్భంగా అంటున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో 2 ఉచితమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి విద్య అందించడం ఈ ప్రభుత్వాల బాధ్యత. మీరు ప్రభుత్వ విద్యను బయట గాలికి వదిలేసారు కాబట్టి బయట ప్రైవేట్ స్కూళ్ళకి వచ్చి పేరెంట్స్ బయట చదివించాలనేటువంటి ఆలోచన పేరెంట్స్కు కలుగుతూ ఉన్నది. ఏదైతే స్థానికంగా ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ ఉచితమైనటువంటి పుస్తకాలు అందిస్తూ ఉన్నారు, ఉచితమైనటువంటి బ్యాగులు కానీ, ఉచితమైనటువంటి విద్య ఇవ్వడం కానీ, ఈరోజు అకాడమిక్ స్టార్ట్ అయినా కూడా పుస్తకాలు అందియలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది సార్. ఇదే విషయంపై ఒకసారి మనం